దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము రోమా పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆయన వారము. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు రోజులలో ఒక రోమా కుటుంబం ఒక కుమారుని దత్తత తీసుకుంటే అతని చట్టపరమైన స్థితి పూర్తిగా మారుతుంది. అతని పాత జీవితం నుండి ఏవైనా అప్పులు ఉంటే అవి రద్దు చేయబడతాయి. అంత మాత్రమే కాకుండా అతను తన కొత్త కుటుంబం యొక్క అన్ని హక్కులు అధికారాలను పొందుతాడు. ఈ నూతన స్థితి ప్రభువైన యేసు క్రీస్తు విశ్వాసులైన రోమీయులకు కూడా వర్తిస్తుందని వారు అర్థం చేసుకోవాలని పౌలు కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, వారు ఇక పాపమునకు శిక్షకు బంధించబడలేదు, కానీ ఇప్పుడు వారు ఆత్మానుసారముగా జీవించుచున్నారు. మరియు ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వారు పరలోక పౌరులుగా మారినప్పుడు వారి చట్టపరమైన స్థితి మారింది. దేవుని బిడలారా, మనం రక్షణ అను బహుమతిని పొందినట్లయితే మనము కూడా దేవుని పిల్లలమే. ఆయన రాజ్యానికి వారసులం. క్రీస్తుతో ఐక్యపరచబడ్డాము. ప్రభువైన యేసు బలియాగమైన గొప్ప కానుక ద్వారా మన అపరాధముల శిక్ష కొట్టివేయబడింది. మనం ఇకపై భయముతో లేదా అపరాధ భావంతో జీవించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనము ఆయన వారము. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. మా పనులలో, పరిచర్యలో, ప్రయాణములలో మీరే తోడుగా ఉండండి తండ్రి. నీకు స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో తండ్రి, ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. వారందరికీ రక్షణ భాగ్యమునివ్వండి. అనారోగ్యాలతో బిడ్డలు ఉన్నారు, అటు బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్యలతో ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించుమని, ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన ప్రభువా నాయన తండ్రి, నేటి దినాన పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. నూతన ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించండి తండ్రి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రియులైన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను, వ్యవసాయదారులను దీవించండి, ఆశీర్వదించండి. మీరే తోడై ఉండండి తండ్రి. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసినటువంటి జ్ఞానమును, వివేచన, జ్ఞాపక శక్తిని బిడ్డలకు ఇవ్వండి. ఉన్నతమైన భవిష్యత్తును ప్రతి ఒక్కరికి దయచేయండి. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి. చక్కటి మార్గములను వారి కొరకు సరళం చేయండి. సంతానలేమితో ఉన్నవారు ఉన్నారు,
చక్కటి సంతానమును వారికి అనుగ్రహించండి. వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి. చక్కటి జీవిత భాగస్వాములను అనుగ్రహించండి. ఈ దిన దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమెన్.